5 గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ 3 ప్రాపర్టీస్‌తో పాటు అదనంగా యాక్టివ్ హైడ్రోజన్‌తో కూడినటువంటి వాటర్‌ని మనకి ఇచ్చేటువంటి ఆ ప్రొడక్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. ప్యూర్ అయోనియా అయోనైజ్డ్ డివైస్. ఆ యొక్క అయోనైజ్డ్ వాటర్ గురించి మనం యాక్చువల్‌గా మనం హైడ్రోజన్ రిచ్ వాటర్ అని గాని, లేదా రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్ అని గాని, లేదా ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్ అని గాని, లేదా ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్ అని గాని మనం పిలవాలని తెలియక చాలా మంది ఆల్కలైన్ వాటర్ అని పిలుస్తారు. యాక్చువల్‌గా ఇవన్నీ సైంటిఫికల్ నేమ్స్ అండి. ఈ వాటర్‌ని మనం మిరాకిల్ వాటర్ అంటాం. ఏ వాటర్‌ని? ఈ హైడ్రోజన్ రిచ్ వాటర్, లేదా రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్, లేదా ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్, వీటిని మనం మిరాకిల్ వాటర్ అని పిలుస్తాం. వాటికి ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమున్నాయి? యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైజేషన్, మైక్రో క్లస్టరింగ్ అండ్ యాక్టివ్ హైడ్రోజన్. వాటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందామండి. వాస్తవంగా వ్యాధులకు మూల కారణాలు ఏందో మనం తెలుసుకుందామండి ఫస్ట్. ఇప్పుడు మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఫ్రీ రాడికల్స్ తాకిడి ద్వారా మనం ప్రతిరోజు మనం ఫీల్ అవుతున్నటువంటి, ప్రతిరోజు మనం ఎదుర్కొన్నటువంటి సమస్య ఏందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్. దీనికి విరుగుడు యాంటీ ఆక్సిడెంట్ అండి. అలానే అసిడిక్ స్ట్రెస్ దీనికి విరుగుడు ఆల్కలైజేషన్ అండి. అలానే హైపోక్సియా దీనికి విరుగుడు మైక్రో క్లస్టరింగ్ అండి. ఈ 3 ప్రాపర్టీస్ కలిగిన ఒకే ఒకటి ఆ వాటర్ అని మనం డైలీ తీసుకోవడం ద్వారా వీటిల నుంచి మనం సులువుగా బయటపడొచ్చు. ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేసుకోవడం ద్వారా మన యొక్క బాడీలో ఉన్నటువంటి పీహెచ్ లెవెల్‌ని మనం వ్యాధులకు దూరంగా ఉండొచ్చనమాట. ఇప్పుడు మనం వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క డివైస్‌ని అంటే మన యొక్క మొట్టమొదటి ప్రాపర్టీ అండి యాంటీ ఆక్సిడేషన్. ఫ్రెండ్స్ బాగా ఇక్కడ గమనించండి, నేను చెప్పేదంతా కూడా మీరు అవసరమైతే నోట్ చేసుకోండి కొన్ని పాయింట్స్. యాంటీ ఆక్సిడేషన్ గాని తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ మనం ఏం తెలుసుకోవాలంటే, ముందు ఆక్సిడేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఇట్స్ రస్టింగ్ ప్రాసెస్. అంటే చెడిపోతూ ఉండేది, చెడగొట్టబడేది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది, కట్ చేసాం. కొన్ని సెకన్లకి ఏమవుతుందంటే కొన్ని నిమిషాలకి పాడవుతుంది. అలానే ఫ్రూట్స్ కొన్ని కొన్ని గంటలకు పాడవుతాయి. వెజిటబుల్స్ కొన్ని రోజులకు పాడవుతాయి. అలానే మెటల్స్ మీరు కొని పక్కనే పెట్టండి, మన ఇంట్లో ఒక మూలన పెట్టండి, అసలు కదిలించకండి. కొన్ని నెలల తర్వాత కూడా అవి తుప్పు పడతా ఉంటాయి. ఇయన్నీ ఎలా జరుగుతున్నాయంటే, ఈ గాలిలో ఉండే ఫ్రీ రాడికల్స్ తాకిడికి అంటే ఆక్సీకరణ చర్య అంటాం గదా! మనం చదువుకున్నాం పుస్తకాల్లో. ఇవన్నీ గూడా వాటి యొక్క గుణాన్ని కోల్పోతాయి. వాని యొక్క రూపాన్ని కోల్పోతాయి. అదే మనకి కంటికి ఆ విధంగా కనపడతా ఉంటాయి. దీన్నే ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటారు. అలానే మనిషి దేహం మీద గూడా అండి ప్రతిరోజు ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ తాకిడికి మనకి ఆక్సీకరణ చర్య ద్వారా మనం గూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం నిదానంగా మన యొక్క ఆ ఏజ్‌ని కోల్పోతా ఉంటామండి. ఎవరైతే ఎక్కువగా ఈ తాకిడికి గురవుతారో అంటే ఆక్సిడేషన్ చర్యకి గురవుతా ఉంటారో వాళ్ళు త్వరగా ముసలివాళ్ళైపోయి త్వరగా చనిపోతా ఉంటారండి. ఇదే ఆక్సిడేషన్ అంటారు. దీనికి విరుగుడేంటి? యాంటీ ఆక్సిడేషన్. అలానే మన బాడీలో ఇంకా, ఇంకా మనకి డ్యామేజ్ ఎలా జరుగుతుంది అంటే, మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, డ్రగ్ హ్యాబిట్స్, డ్రింక్ హ్యాబిట్స్, ఫిజికల్ హ్యాబిట్స్ మీద కూడా మన యొక్క బాడీ యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుందండి. అంటే కాఫీలు, ఎనర్జీ డ్రింకులు విపరీతంగా తాగే వాళ్ళలో, ఎక్కువగా తాగే వాళ్ళలో ఈ యొక్క ఫ్రీ రాడికల్ తాకిడి ఎక్కువగా ఉంటది. ఆల్కహాల్ ఇంటేక్ అంటే మందు ఎక్కువగా తాగే వాళ్ళలో, వర్క్ లోడ్ ఎక్కువగా ఉండి స్ట్రెస్‌కి గురయ్యే వాళ్ళలో, సూర్యకిరణాల తాకిడికి ఎక్కువగా గురయ్యే వాళ్ళలో, రేడియేషన్ ఎఫెక్ట్ వలన, ఇంజురీస్ వలన, ఎక్కువగా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఎక్కువ తరచుగా తీసుకునే వాళ్ళలో, స్మోక్ చేయటం ద్వారా, ఏజింగ్ ప్రాబ్లమ్ ద్వారా ఈ ఫ్రీ రాడికల్స్ అనేది మన బాడీ మీద డ్యామేజ్ చేస్తూ టిష్యూస్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి మనం గురవుతున్నాం ఫ్రెండ్స్. దీనివల్ల మన బాడీలో ఉండే సిస్టమ్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి? డే బై డే వీక్ అయిపోతున్నాయి. దెబ్బతింటున్నాయి. హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూన్ సిస్టమ్, బ్లడ్ వెసల్స్, మల్టీ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్‌కి గురవుతున్నాయి. రైటా అండి? మరి వీటికి విరుగుడు ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. మనం అనుకున్నాం గదా! వీటికేమివ్వాలి? యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్స్ మనకు భగవంతుడు దేంట్లో ఇచ్చాడు? ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్‌లో మాత్రమే ఇచ్చాడు. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, గ్రీన్ టీ లాంటి వాటిలో మాత్రమే ఇవ్వడం జరిగింది. విటమిన్ సి లాంటి వాటిలో మాత్రమే. మరి మనం డైలీ ఎన్ని రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం? ఎన్ని రకాల ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాం? ఒక్కసారి మనం ఆలోచించండి. చాలా తక్కువ ఫ్రెండ్స్. చాలా తక్కువ. మనం అసిడిక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం లేదు. మనం యాపిల్ తింటున్నాం అనుకోండి సపోజ్. ఏ 2 రోజులకో, 3 రోజులకో తింటున్నారు. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? మీరు గమనించి ఆలోచించండి. తినేది కూడా ఫ్రెష్ తీసుకుంటున్నామా? లేదు. మార్కెట్‌లో దొరికిందే తెచ్చుకొని తింటున్నాం. కాబట్టి మనం ఏం చేసాం? మనం ఏం కోల్పోతున్నామంటే, ఆ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్‌ని మన బాడీలోకి ఇచ్చే విధానం అనేది మనం కోల్పోతున్నాం. దాని ద్వారా మనకి ఈ యొక్క వ్యాధులనేవి దగ్గరవుతున్నాయి. ఇప్పుడు మీరెవ్వరు భయపడాల్సిన పని లేదండి. ఈరోజు మీరు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి అన్ని రకాల ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోకపోయినా, మన యొక్క అయోనైజ్డ్ వాటర్ మీకు కనపడుతుంది. ద కింగ్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే దాని పేరు ద కింగ్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్స్. దాని నుంచి వచ్చే వాటర్ మీరు తాగితే చాలు. వీటన్నిటికి సమానమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ని డైలీ మనం తీసుకోవచ్చండి. రైటా అండి? అది ఎలాగా ఒకసారి మనం చూద్దాం. చూడండి.
ఇందాక మనం మాట్లాడుకున్నాం. మీరు అనుకోవచ్చు, సార్ మరి మేము వాటర్ మామూలు మేము మా వాటర్ తాగుతున్నాం గదా! మా వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ లేవా అంటే లేదండి. యాపిల్ ఏ విధంగా పాడవుతుందో, వెజిటబుల్స్ ఏ విధంగా పాడవుతున్నాయో, మెటల్స్ ఏ విధంగా పాడవుతున్నాయో, మనం కన్జ్యూమ్ చేసే వాటర్ కూడా డైలీ పాడైపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ 1 ఆర్ 2 డేస్‌కి వాటర్ అంతా కూడా డెడ్ వాటర్ అయిపోతుంది. ఉన్నదే తీసుకునేది డెడ్ వాటరు. అది కూడా ఈ యొక్క ఆక్సీకరణ చర్య ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్ డెడ్ అయిపోతుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ మొత్తం జీరో అయిపోతున్నాయి. అది ఎలా చెక్ చేయొచ్చు అంటే మనం ఓఆర్‌పి అనేటువంటి టెస్టింగ్ ద్వారా చెక్ చేయొచ్చండి. ఇప్పుడు నేను థియరీగా చెప్తున్నాను. యాక్చువల్‌గా ప్రాక్టికల్ డెమాన్‌స్ట్రేషన్‌లో ఆ యొక్క రీడింగ్ ద్వారా చాలా క్లారిటీ చూడొచ్చండి. రాబోయే రోజుల్లో ఒక వీడియో అనేది మన టీమ్ లైన్స్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు గమనించండి. యాక్చువల్‌గా ప్లస్ ఓఆర్‌పి, మైనస్ ఓఆర్‌పి 2 కనపడుతున్నాయి మీకు ఆ స్క్రీన్ మీద ఫ్రెండ్స్. ఓఆర్‌పి అనేది ప్లస్‌లో ఉందనుకోండి. అది ఆక్సిడేషన్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఎందుకు నేను వివరించానంటే దీనికోసమే. ప్లస్ ఓఆర్‌పి ఉన్న ఏదైనా సరే ఆక్సిడేషన్ అంటే అసిడిక్ అన్నమాట అది. మైనస్ ఓఆర్‌పి ఉన్న ఏదైనా సరే యాంటీ ఆక్సిడేషన్. అంటే మనకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అందించేదన్నమాట. మరి ఇప్పుడు మనం తాగేటువంటి కూల్ డ్రింక్స్, సోడాస్, ప్యూరిఫైడ్ ఆర్‌ఓ వాటర్ ఇవన్నీ గూడా స్టేటస్ ఏమున్నాయండి? ప్లస్ ఓఆర్‌పిలో ఉన్నాయి. రైటా అండి? +400, +300, +200, +100లో ఉన్నాయి. మనం తాగే డ్రింకింగ్ వాటర్ లెవెల్ గుర్తుపెట్టుకోండి చాలు. ప్యూరిఫైడ్ ఆర్‌ఓ వాటర్ ఎంతుందండి అక్కడ చూడండి పైన. ప్యూరిఫైడ్ ఆర్‌ఓ వాటర్ అనే దాని పైన ఎంతుంది? +300 అనేటువంటి రేంజ్‌లో ఉన్నాం. మనం తాగే వాటర్ అంతా కూడా +300. ఇక విటమిన్ సి చూడండి న్యూట్రల్‌లో ఉంది. గ్రీన్ టీ -100లో ఉంది. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ -200లో ఉన్నాయి. కానీ లెఫ్ట్ సైడ్ చూడండి కనపడుతుంది. మన కింగ్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్ చెప్పుకున్నాం. -400 అబోవ్ అంటే దాని నుంచి వచ్చే వాటర్ మనం తాగితే -400 అబోవ్ ఓఆర్‌పి వాటర్ మనం తాగుతున్నాం అన్నమాట. అయితే ఏంటి సార్ ఈ ప్లస్, మైనస్ ఏంటి డిఫరెన్స్ ఏందంటే చార్ట్ ద్వారా మీకు వివరిస్తానండి. దీంట్లో చాలా క్లియర్‌గా వివరిస్తాను చార్ట్ ద్వారా. చూడండి ఇక్కడ చార్ట్ మీద చూడండి. రైట్ సైడ్‌న ఓఆర్‌పి లెవెల్ ప్లస్ కింద డౌన్ అవుతూ ఉంది. +400, +300, +200 ఉంది చూసారా? ఇందాక మనం గుర్తుపెట్టుకోమన్నానండి. మనం తాగే వాటర్ కౌంట్ ఎంత అని చెప్పానండి? +300 రైటా? +300 ఎదురుగా ఇక్కడ చూడండి 10 అనేటువంటి నంబర్ కనపడతా ఉంది. +280 ఎదురుగా 100 అనే నంబర్ కనపడతా ఉంది. పోనీ మనం తాగేది +280 అనుకుందాం. ఇంకా క్వాలిటీ 280 అనుకుందాం. అంటే మీరు ఒక లీటర్ వాటర్ గనక +280 వాటర్ కన్జ్యూమ్ చేస్తే 100 యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకెళ్తాయండి. డైలీ ఎన్ని లీటర్లు తాగుతాం మనం? ఒక 4-5 లీటర్లు తాగుతాం ప్రస్తుతం ఉన్న సీజన్‌లో. అంటే 400-500 వాటర్ ద్వారా వెళ్తాయి. ఇంకేదన్నా ఫ్రూట్స్ ద్వారా, వెజిటబుల్ ద్వారా తీసుకున్నట్టయితే ఇంకో 1000, 2000 వెళ్తున్నాయి అనుకుందాం మనం. అంటే ఆటోమేటిక్‌గా మన బాడీ గూడా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్‌ని మన బాడీ గూడా తయారు చేసుకుంటదండి. అది వేరే విషయం. మనం బయట నుంచి మన ఇన్‌పుట్ ఏమిస్తున్నామో చూసినట్లయితే వందల్లో ఇస్తున్నామండి. వందల్లో ఇస్తున్నాం. రైటా అండి? కానీ మనకొచ్చేటువంటి ఫ్రీ రాడికల్స్ మన బాడీ మీద దాడి చేసే ఫ్రీ రాడికల్స్ ఎలా ఉన్నాయి? కోట్లలో ఉన్నాయి. కొన్ని కోటాను కోట్ల ఫ్రీ రాడికల్స్ తాకిడికి ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ హవర్, ఎవ్రీ డే మనం గురవుతూ ఉన్నాం. వాటికి న్యూట్రలైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? అన్ని కోట్లలో మనం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీకి అందించాలి. కానీ మనం తాగేటువంటి వాటర్ సోర్సెస్ ఎక్కువ మన సోర్సెస్ ఏం తీసుకున్నామంటే ఎక్కువగా మనం తాగేది వాటరే. తిన్నా తినకపోయినా వాటర్ తీసుకుంటాం. ఆ వాటర్ ద్వారా కూడా ఇచ్చేది కూడా జస్ట్ హండ్రెడ్స్‌లో, థౌసండ్స్‌లో మాత్రమే ఉంది. కానీ లాస్ట్‌లో చూడండి -426 ఓఆర్‌పి లెవెల్ ఉన్నటువంటి వాటర్‌ని గనక తీసుకున్నట్లయితే ఎన్ని లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్ తీసుకున్నామంటే జస్ట్ 1 లీటర్ కౌంట్ అండి. ఇది నేను చెప్పేదంతా కూడా 1 లీటర్ వాటర్ గనక తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ నేను చెప్తుంది. 10,00,000 క్రోర్స్ అబోవ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆ యొక్క 1 లీటర్ ప్యూర్ అయోనైజ్డ్ వాటర్ నుంచి మనకొస్తాయి ఫ్రెండ్స్. మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక్క లీటర్ తాగితే. అటువంటివి 5 లీటర్లు తాగితే ఎన్ని లక్షల కోట్లు తీసుకున్నామండి. అంటే ఆటోమేటిక్‌గా మన బాడీలో ఈ ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేయడం ద్వారా మనం హెల్తీగా ఉంటామండి. మీకింకా అర్థం కావటానికి ఈజీగా అర్థం కావటానికి చూడండి నేను హైడ్రోజన్ కొన్ని ప్రాపర్టీ ల్యాబ్‌లో మనకు తెలిసిన మిత్రుడి దగ్గరికి వెళ్లి మీరు ఒక టెస్ట్‌కి ఇవ్వండి. ఏదో గ్రూప్ టెస్ట్‌కి ఇవ్వండి. బ్లడ్ గ్రూప్ టెస్ట్‌కి ఇవ్వండి. బయటకొచ్చి ఒక 1 లీటర్, 1.5 లీటర్ మన అయోనియా వాటర్ తాగండి. తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళా తిరిగి టెస్ట్‌కివ్వండి. మీరు బిఫోర్ ఇచ్చిన బ్లడ్‌కి, ఆఫ్టర్ ఇచ్చిన బ్లడ్‌కి ఉన్న వేరియేషన్ గమనించండి. సెకండ్ టైమ్ ఇచ్చిన బ్లడ్ అనేది పల్చబడి ఫ్లో అనేది బాగా జరుగుతా ఉంటదండి. అదే కదా మనకు కావాలి. బాడీ మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగా జరిగిద్దో, ప్రాంప్ట్‌గా జరుగుతా ఉంటదో నిరంతరం ఆటోమేటిక్‌గా వ్యాధులకు దూరంగా ఉంటాం. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్‌గా ఆర్గాన్స్ అన్నీ కూడా వాటి యొక్క పనితీరును మందగిస్తాయండి. ఆటోమేటిక్‌గా వ్యాధులకు దగ్గరవుతా ఉంటాం. ఇది మనకి ప్రూఫ్ అండి. దాని ద్వారా కూడా మీరు నిర్ధారించుకోవచ్చు. రైటా అండి? అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి వాటర్‌ని మనం ఈరోజు అయోనైజ్డ్ డివైస్ ద్వారా మనం తీసుకుపోతామండి. ఇది చాలా రకాలుగా వాడుకోవచ్చండి. ఈ వాటర్‌ని మనం కుకింగ్ వాడుకోవచ్చు, పెట్స్‌కి వాడుకోవచ్చు. అలానే మన కాఫీలు, టీల్లో కూడా ఈ వాటర్‌ని మనం డైలీ వాడే ఆర్‌ఓ వాటర్‌ని తీసివేసి వాటిని మనం వాడుకోవచ్చండి.
మెయిన్లీ మనం డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అనేది ఈ యొక్క అయోనియా వాటర్ మనం తీసుకున్నట్లయితే మన యొక్క లైఫ్ స్పాన్ ఒకే ఒక్క మాట చెప్తానండి, 20 సంవత్సరాలు పెంచబడుతుంది, పొడిగించబడుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఆర్ఓ వాటర్ ద్వారా లైఫ్ స్పాన్ 20 సంవత్సరాలు మనం తగ్గించుకుంటున్నాం. అంతేకాదండి, ఈ వాటర్ ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే, అయోనైజ్డ్ వాటర్ అనేది చాలా మంది కొన్ని రకాల అలవాట్లకి మానలేరండి. అంటే వ్యసనం అంటాం కదా, దానికి ఉండిపోతారు. అటువంటిలో మందు అలవాటు ఒకటి ఉందండి. అటువంటి వాళ్ళు తప్పనిసరి తీసుకోవాలనుకున్న వాళ్ళు రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచి ఈ వాటర్ ద్వారా తీసుకున్నారంటే, మందు తాగండి అని నేను చెప్పట్లేదండి. ఆ అలవాటు మానుకోలేని వాళ్ళు ఈ వాటర్ ద్వారా కనుక వాళ్ళు డ్రింక్ చేసినట్లయితే 85% లివర్ అనేది డ్యామేజ్ కాదు అని ప్రూవ్ అయిందండి. 85% లివర్ అనేది డ్యామేజ్ కాదు. వాళ్ళు ఒక హాఫ్ అయితే తీసుకుంటారు కదా, అంత కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో సగమే తీసుకుంటే వాళ్ళ బాడీ సెల్స్‌లోకి పెనిట్రేషన్ జరగడం ద్వారా, అంటే మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఉండటం ద్వారా ఆటోమేటిక్‌గా అది పెనిట్రేషన్ జరిగి సగానికి సగం తీసుకున్నా కూడా వాళ్ళకి ఆ మత్తు అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందండి. ఆటోమేటిక్‌గా వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది. వాళ్ళ ఆరోగ్యం కూడా సేవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి కొన్ని వస్తువులు కనపడుతున్నాయి. రైట్ సైడ్ కొన్ని వస్తువులు కనపడుతున్నాయి. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మొన్న వెంకట్ సార్ చక్కగా చెప్పారు. ఇవన్నీ ఇంట్లో ఉండే వస్తువులు, ఇవన్నీ ఒంట్లో ఉండే వస్తువులు. ఆ పాయింట్ బాగా నచ్చింది. ఇంట్లో ఉండే వస్తువులు చూడండి. సెల్ ఫోను, ఫ్రిడ్జు, ఏసీ, కారు, బైకు అన్నీ చాలా లగ్జరీగా, హుందాగా లక్షలు ఖర్చు పెట్టి వాటిని మనం ఎప్పటికప్పుడు బాగాలేదనుకోండి, నెక్స్ట్ తీసేసి వాటి ప్లేస్‌లో కొత్తయి పెడతా ఉంటాం. కానీ మన ఒంట్లో ఉండే వస్తువుల కోసం మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం? మనం ఎంత టైం కేటాయిస్తున్నాం? ఏది మనకి ఇంపార్టెంట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. రీసెంట్‌గా ఒక కిడ్నీ ప్రాబ్లమ్ అయ్యి, కిడ్నీ అర్జెంట్‌గా కావాల్సి వస్తే 60 లాక్స్ అడిగారు ఆ కిడ్నీ మళ్ళా ఇవ్వాలి అంటే వేరే. అదే ఆ రోజుకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి 60 క్రోర్స్ ఇచ్చినా కూడా దొరకని రోజులున్నాయి. మన ఆర్గాన్స్‌కి విలువ కట్టలేమండి. మరి అటువంటి ఆర్గాన్స్‌ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం? ఇప్పటికైనా మనం ఆలోచిద్దాం. జస్ట్ చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. మన స్లోగన్ ఇక్కడి నుంచి అదేనండి. రైటా అండి? నెక్స్ట్, మనం ప్రివెన్షన్ ఫ్యామిలీగా ఉందామా? ట్రీట్మెంట్ ఫ్యామిలీగా ఉందామా? ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. మనం చెప్తూ ఉంటాం. కానీ ఎంతమంది మనం చేస్తున్నాం? ఎంతమంది మన యొక్క బాడీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం? మనం సంపాదించేటువంటి ఇన్‌కమ్‌లో ఎంతమంది మనం మన బాడీ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం? ఇక్కడ స్లోగన్ చూడండి. నా హార్ట్ టచ్ అయిన స్లోగన్ చూడండి ఫ్రెండ్స్. మెన్ లూజ్ దేర్ హెల్త్ టు మేక్ మనీ అండ్ దెన్ లూజ్ దేర్ మనీ టు రిస్టోర్ దేర్ హెల్త్. డబ్బు సంపాదనలో పడి మనిషి తన ఆరోగ్యం మొత్తాన్ని కోల్పోతున్నాడు. తిరిగి తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి సంపాదించే డబ్బును మొత్తాన్ని ఖర్చు పెడుతున్నాడు. అలా ఉండొద్దండి. ప్రివెన్షన్ ఫ్యామిలీగా ఉందాం మనం. వ్యాధులకు దూరంగా ఉందాం. హెల్తీగా, హ్యాపీగా మనం మన ఫ్యామిలీతో 100 సంవత్సరాల మన యొక్క లైఫ్‌ని లీడ్ చేసే ఫ్యామిలీగా ఉందాం. అన్ని లగ్జరీగా ఉండాలనుకుంటాం ఫ్రెండ్స్ మనం. మన ఇల్లు, మనం వేసుకునే బట్టలు, మన చేతికి ఉన్న వాచి, టై, అలానే మన షూ, ప్రతీది బ్రాండెడ్‌గా ఉండాలనుకుంటున్నాం. రైటా అండి? ప్రతీది లగ్జరీగా ఉండాలనుకుంటున్నాం. ఉండాలి, తప్పు లేదు అనుకోండి. దాన్ని తప్పేం అనట్లేదు నేను. కానీ మన ఫ్యామిలీ యొక్క హెల్త్ కూడా లగ్జరీగా ఉండాలని కోరుకోండి. ఎంతమంది కోరుకుంటున్నాం మనం? ఫస్ట్ ప్రయారిటీ దేనికివ్వాలి? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆదాయమే మహాభాగ్యం అనలేదు. అంతస్తులే మహాభాగ్యం అనలేదు. ఐశ్వర్యమే మహాభాగ్యం అనలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఆలోచించాల్సిందేంటంటే, మనం మన మన యొక్క ఆరోగ్యం కోసం ఏ ఏం ఆలోచిస్తున్నాం? ఏం నిర్ణయాలు తీసుకున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎంత పెట్టుబడి పెడుతున్నాం? ఒక్కసారి మీరు ఆలోచించండి. రైటా అండి? నెక్స్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఫ్యామిలీకి మనం ఏది చేసినా ఫ్యామిలీ కోసమే కదండీ! మనం ఏది చేసినా గూడా, ఏ పని చేసినా గూడా మనం మన పిల్లల కోసమే. రైటా? ఇక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించండి. కానీ మనం తెలియకుండా ఏం చేస్తున్నాం? నౌ వి ఆర్ ఇంజెక్టింగ్ అసిడిక్ వాటర్ ఎవ్రీ డే టు అవర్ చిల్డ్రన్. నేనిందాక వీడియోలో చూపించాను స్టార్టింగ్‌లో. టీవీ9లో వచ్చినటువంటి ఒక వీడియోని మీకు ప్లే చేశాను. మనం తాగేది వాటర్ కాదు, విషం అని చెప్తున్నారు వాళ్ళు. ఆర్‌ఓ వాటర్ అనేది. అంటే మనం ఏమిస్తున్నాం ఇక్కడ పిల్లలకి తెలియకుండానే? విషంతో కూడిన వాటర్‌ని ఇస్తున్నాం మనం. ఇప్పటివరకు తెలుసుకున్నాం మనం. ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు తెలియక చేసాం. ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకప్పుడు ఒక చిన్న అడ్వర్టైజ్‌మెంట్ నాకు బాగా గుర్తుంది. ఏంటది? శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ప్రెస్టీజ్‌ని ఎలా కాదనగలరు? ఇప్పుడు నేను అంటానండి, ఫ్యామిలీ అంటే, పిల్లలంటే ప్రేమ ఉన్నవాళ్ళు మన అయోనియా డివైస్‌ని ఎలా కాదనగలరని నేను అడుగుతాను. రైట్ అండి? ఇప్పటికైనా మన ఆలోచన మార్చుకుందాం. మన యొక్క ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఎవరైతే ఇద్దారనుకున్నారో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ డివైస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఏమి తీసుకెళ్ళమండి. సారీ సార్, నో బ్యాగేజ్ అలౌడ్ అక్కడ చెప్తున్నారు చూడండి. 100 కోట్లు ఉన్నాయి. నేను సంపాదించి పట్టుకెళ్తానంటే కుదరదు. ఎలా వచ్చామో అలా ఎళ్ళాల్సిందే. ఉన్నంతలో ఎంత హ్యాపీగా ఉన్నామా? ఎంత ఆనందంగా ఉన్నామా? ఎంత ఆరోగ్యంగా ఉన్నామా? వ్యాధి లేని వ్యాధి లేని శరీరం, వేదన లేని మనస్సు కలిగిన వాళ్ళు నిజమైన కోటీశ్వరులు ఫ్రెండ్స్. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, చేతి నిండా పని. ఇవే
మెయిన్ మన ప్రాథమికంగా కావాల్సింది. తర్వాత మిగిలింది బ్రతకడానికి డబ్బులు కావాలి ఒప్పుకుంటాను. కానీ ముందు మన ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లుండి ఏం లాభం? నా ఇంట్లో 100 కోట్లుండి నా ఒంట్లో 100 జబ్బులుంటే ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు కదండీ! ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆలోచించండి. దీని కాస్ట్ ఎంత? ఫ్రెండ్ అడిగాడండి. మరి ఇంత మంచిది, ఇంత మంచి వండర్‌ఫుల్ నిజంగా ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మనం పరిచయం చేసినప్పుడు చాలా మంది అడిగితే మొట్టమొదటి క్వెషన్ ఏందంటే దీని కాస్ట్ ఎంత? మనం చెప్తున్నానండి. డెఫినైట్లీ లెస్ థాన్ 5 డేస్ స్టే ఇన్ ఐసీయూ. 5 రోజులు ఐసీయూలో మనం స్టే చేసి వచ్చాం చూడండి. దాన్ని మించిన ఖర్చేం కాదిది. అంతకంటే తక్కువే. అంతకంటే తక్కువేనండి. మన కంపెనీ వాటి యొక్క మోడల్స్, వాటి యొక్క కాస్ట్ ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ చూడండి మన కంపెనీ ప్రొడక్ట్ మోడల్స్, వాటి యొక్క కాస్ట్ మనం చూద్దాం. ఇందులో 3 రకాల మోడల్స్ ఉన్నాయండి. అద్భుతమైనటువంటి అయోనియా డివైస్‌లు 3 రకాల మోడల్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి మనకి 5 ప్లేట్స్. ఇక్కడ ప్లేట్‌ని బట్టి రేట్ ఉంటదండి. ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ అండి ఈక్వల్ టు గోల్డ్. ఆ మెటల్ అనేది ఈక్వల్ టు గోల్డ్. ఎటువంటి తుప్పు పడటం గానివ్వండి, ఇన్ఫెక్షన్ అవ్వడం గానివ్వండి, ఎటువంటి కెమికల్ గాని అక్కడ ప్రొడ్యూస్ అవ్వడం గానివ్వండి జరగని మెటల్స్ అండి అవన్నీ గూడా. ఆ మెటల్స్ మధ్యలో జరిగే ప్రాసెస్‌లో వచ్చే వాటర్ అండి ఇది. అటువంటి వాటరే మనం ఇంతకుముందు చూసాం మనం. జెమ్ వాటర్, మక్కా, గంగా వాటర్ ఇలాంటివన్నీ చూసాం గదా! మిరాకిల్ వాటర్. అటువంటి వాటర్ మనం డైలీ తాగొచ్చు. ఈ యొక్క డివైస్‌లో నుంచి. అయితే ఎలా వాటి రేట్ ఏంటంటే 5 ప్లేట్స్ మోడల్ ఉందండి. అదొచ్చేసి రూ. 1,97,925 విత్ జీఎస్టీ. 7 ప్లేట్స్ మోడల్ ఉందండి. 2,36,000 అండి. 7 ప్లేట్స్ వచ్చేసి 2,36,000 కింద మనకి రేట్ అనేది కనపడలేదు. అలానే 12 ప్లేట్స్ మోడల్ ఉందండి. 3,50,000 విత్ జీఎస్టీ. వాటి యొక్క ప్రైస్ అండి. వీటిని యావరేజ్ అని లెక్కేసుకోండి ఫ్రెండ్స్. యావరేజ్ అని లెక్కేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో తీసుకుందాం మనం. 7 ప్లేట్స్ మోడల్ మధ్యలో తీసుకుందాం. దీని ప్రైస్ ఎంత అంటే మీరు 20 ఇయర్స్ అండి. మిషన్ లైఫ్ 20 ఇయర్స్. ఇక్కడ చూడండి 2,35,987 7 ప్లేట్స్ వచ్చి. దాని లైఫ్ వచ్చి 20 ఇయర్స్. 20 ఇయర్స్ మీరు నలుగురున్న ఫ్యామిలీ మీరు లెక్కేసుకోండి. కాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని లెక్కేసుకోండి. పర్ డే రూ. 8.20 పడిద్దండి. రూ. 8.20 పాల ప్యాకెట్ కూడా రాని ఖరీదుతో, ఒక టీ తాగడానికి కూడా రాని ఖరీదుతో ప్రతిరోజు ఒక అద్భుతమైన అమృతం లాంటి వాటర్ మనం ఈ డివైస్ మన ఇంట్లో ఉంటే తాగొచ్చండి. అయితే ఇప్పుడు కంపెనీ లాంచింగ్ ఆఫర్ కింద కస్టమర్‌కి ఒక మంచి బెనిఫిట్ ఇచ్చిందండి కస్టమర్‌కి. ఏం బెనిఫిట్ అంటే లాంచింగ్ ఆఫర్ కింద ఈ డివైస్‌లో మనం ఏది పర్చేజ్ చేసినా గూడా జీఎస్టీ అమౌంట్ తీసివేసి మిగిలిన అమౌంట్‌లో 50% అనేది క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంది కంపెనీ 50%. వద్దు అనుకుంటే 5 ప్లేట్స్ వాటికి బ్యాంకాక్ ఫ్రీ విత్ ఫ్లైట్ టికెట్స్. 7 ప్లేట్స్ వాటికి కూడా బ్యాంకాక్ ఫ్రీ విత్ ఫ్లైట్ టికెట్స్. అలానే 12 ప్లేట్స్ వాటికి 2 పర్సన్స్‌కి బ్యాంకాక్ ఫ్రీ విత్ ఫ్లైట్ టికెట్స్ మనకిస్తుంది. బ్యాంకాక్ వద్దు అనుకుంటే ఆఫర్ మనకి జీఎస్టీ అమౌంట్ తీసివేసి మిగిలిన అమౌంట్‌లో 50% అనేది 30 మంత్స్ పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్ 7 ప్లేట్స్ మోడల్ మిషన్ మనం తీసుకున్నాం అనుకోండి. మనకి 7 ప్లేట్స్ మోడల్ ఎంత అండి? రూ. 2,35,987. అందులో 35,980 జీఎస్టీ కింద తీసేయండి. మిగిలిన 2,00,000లో 1,00,000 మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద ఇస్తుంది కంపెనీ 30 మంత్స్. అంటే నెలకొచ్చి రూ. 3,333 చొప్పున క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంది. ఇది ఆఫర్ ఎంత వరకు ఇస్తారనేది మన చేతుల్లో లేదండి. కంపెనీ యొక్క టార్గెట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫర్ ఆపేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు త్వరపడండి. మంచి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడే ఈ రోజే మీ ఇంట్లో ఈ డివైస్ ఉంచడం ద్వారా మీ యొక్క నేను ఇందాక చెప్పాను కదండీ! మన ఫ్యామిలీకి ఎవరైతే ఇంపార్టెన్స్